హాయ్ ఫ్రెండ్స్, ఈ లోకల్ క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా నింపాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్తాను. అసలు ఇది ఎందుకు అవసరమో, దేనికి అవసరమో నేను లాస్ట్లో అయితే చెప్తాను. మీరు లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ అప్లికేషన్ ఏ విధంగా నింపాలి, దీనికి ఏమేమి కావాలి అవన్నీ కూడా చెప్తాను. అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి. ఇది ఎందుకు యూజ్ అవుతుందో నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మీ సేవ నుంచి ఇది లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్ డేట్స్ అయితే ఉంది కదా, అప్లికెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, పోస్టల్ అడ్రస్, టోటల్గా మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఎవరైతే అప్లై చేస్తారో ఆ క్యాండిడేట్కి సంబంధించి ఆధార్ నెంబరు, అదేవిధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ నెంబర్, అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మీరు ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్ కూడా రాయాలి. అదేవిధంగా మీ యొక్క డిస్టిక్, మండలు, విలేజ్, అదేవిధంగా లోకాలిటీ అంటే ల్యాండ్ మార్కు, డోర్ నెంబరు, పిన్ కోడ్ కూడా మొత్తం ఫిలప్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే రాయాలి. ఇంకో విషయం ఏంటంటే మొబైల్ నెంబర్ ఎందుకంటే ఎప్పుడైతే మీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఎప్పుడైతే ఓకే అవుతుందో అప్పుడు మీ ఫోన్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది. అదేవిధంగా ఓటీపీ కూడా అడుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో దీనికి సంబంధించి అప్పుడు అప్లై చేసేటప్పుడు ఒక ఓటీపీ కూడా అవుతుందన్నమాట. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా రాయాలి. దీనికి సంబంధించి రిసిప్ట్స్ కానీ అదేవిధంగా పీడిఎఫ్ ఫామ్ కానీ మీ మెయిల్కి అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మెయిల్ ఐడి కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫిలప్ చేయాలన్నమాట. డిస్టిక్, అదేవిధంగా మండల్, విలేజ్, ల్యాండ్ మార్కు, డోర్ నెంబర్, పిన్ కోడ్ సేమ్ అదే మాదిరిగా మీరు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ అడ్మిషన్ ఫర్ కోర్సు. ఇప్పుడు ఇది ఎందుకు అవసరమో నేను చెప్తున్నాను, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. దీనికి సంబంధించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ స్టూడెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఇది అడ్మిషన్ ఫర్ కోర్స్ అని ఉంది కదా, ఇక్కడ దీనికి సంబంధించి అయితే రాయాలి. అదేవిధంగా అప్లోడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ ద ఎగ్జామినేషన్, దానికి సంబంధించి అయితే రాయాలన్నమాట. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, అంటే ఏ యూనివర్సిటీలో చదువుకుంటో దానికి సంబంధించి అయితే రాయాలి. ఎగ్జామినేషన్ హెల్డ్ అని ఉంది కదా, దానికి సంబంధించి ఇక్కడ మంత్ టు ఇయర్ అయితే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డిస్టిక్, అదేవిధంగా మండలు, విలేజ్, ఫ్రమ్ టు ఎక్కడెక్కడైతే చదివాడో అంతా కూడా ఇక్కడ ఫిలప్ చేయాలి. ఇది ఎందుకు అవసరం అంటే మెయిన్గా మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు మీ పిల్లలు కానీ ఎక్కడెక్కడ చదివారు అంటే ఒకటే దాంట్లో చదివితే ఏం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే నర్సరీ నుంచి 1వ తరగతి వరకు ఒక దగ్గర, అదేవిధంగా 1 నుంచి 5వ తరగతి వరకు ఒక దగ్గర, ఈ విధంగా కొంతమంది తిరుగుతూనే ఉంటారు అనమాట. స్కూల్స్ కానీ అదేవిధంగా కాలేజీలు కానీ మారుతుంటారు అనమాట. అయితే మెయిన్గా ఏంటంటే స్కూల్ మారేటప్పుడు చాలామంది ఇప్పుడు స్కూలు ఎడ్యుకేషన్ బాగాలేదనో, లేకుంటే కొంతమంది రెంట్కుంటారు ఇళ్ళలో. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ జాబ్ పర్పస్ మీద బదిలీ అవుతారు కదా, ప్రమోషన్స్ వచ్చినా కానీ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ అవుతారు కదా, అలాంటి వారికి అయితే ఖచ్చితంగా అయితే అడుగుతారనమాట లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అనేది. ఇది చాలా అవసరము. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ స్కూళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు చెప్పినట్టు నర్సరీ నుంచి 1వ తరగతి వరకు కొంతమంది ఒక స్కూల్లో, అదేవిధంగా 1 నుంచి 2, అంటే అదే కాదు కొంతమంది 3-4 సార్లు అయితే స్కూల్స్ అయితే మారుతారనమాట. అలాంటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఇది అడుగుతారనమాట. ఖచ్చితంగా ఇది అడుగుతారు. అప్పుడు ఖచ్చితంగా మీరు ఇది లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇది ఎప్పుడు అవసరం అంటే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కానీ, అదేవిధంగా మీరు ఇది స్కూల్ చదివిన తర్వాత కాలేజీలో జాయిన్ అవుతారు కదా, అప్పుడు మాత్రమే ఇది అవసరమైతే అవుతుందన్నమాట. ఖచ్చితంగా అయితే అడుగుతారు అప్పుడు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అనేది, మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానికి ఇన్ఫర్మేట్ నేమ్, అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే మీ అబ్బాయి తరపున లేకుంటే మీ కూతురు తరపున మీరు తండ్రి అయితే ఎవరైతే అప్లికేషన్ ఫామ్ అయితే రాస్తారు కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేట్ నేమ్ అయితే రాయాలి. రిలేషన్షిప్ విత్ అప్లికెంట్, అయితే ఇప్పుడు మీ కూతురు కానీ లేకుంటే మీ కొడుకు కానీ అప్లై చేస్తారు కదా, అతనికి మీకు రిలేషన్షిప్ ఏముందో ఇక్కడ రిలేషన్షిప్ విత్ అప్లికెంట్ అనేది రాయాలన్నమాట. ఫాదర్ అయితే ఫాదర్, లేకుంటే మదర్ అయితే మదర్ అయితే రాయాలి. అదేవిధంగా డెలివరీ టైపు, అంటే మీరు మొత్తం మీ సేవలు అప్లై చేసిన తర్వాత ఈ ఫామ్ అనేది మీరు
ఈ ఫామ్ అనేది మీరు డైరెక్ట్గా పోయి తీసుకుంటారా, లేకుంటే పోస్టల్లో పంపించాలను వాళ్ళు అయితే అడుగుతారనమాట. ఇక్కడే మీరు టిక్ మార్క్ కొట్టచ్చు. పోస్టల్ లోకల్ అని ఉంది, పోస్టల్ నాన్ లోకల్ అని ఉంది, ఇది అంతుంది. కాకపోతే నేనేమంటున్నా అంటే పోస్టల్ అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, మీరే డైరెక్ట్ పోయి ఈ తీసుకుంటే అయిపోతుంది అనమాట. మీకు ఓకే అయిందనేది ఏ విధంగా అయితే తెలుస్తుంది అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు జాగ్రత్త ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీరు అదేవిధంగా రిసిప్ట్ కూడా ఇస్తారనమాట. మీ మొబైల్కు నెంబర్ వస్తుంది, అదేవిధంగా రిసిప్ట్ కూడా ఇస్తారు. ఎప్పుడైతే ఇది సక్సెస్ఫుల్గా ఎప్పుడైతే కంప్లీట్ అయితే అవుతుందో అప్పుడు మళ్ళీ మీ ఫోన్కు మెసేజ్ కూడా వస్తుంది, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ అయింది, అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకోండి అని వస్తుంది అనమాట. అప్పుడు మీరు మీ సేవకు పోయి మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ చెప్పినా లేకుంటే మీ యొక్క రిసిప్ట్ నెంబర్ చెప్పినా కానీ వాళ్ళు ఒరిజినల్ ప్రింట్ అంటే సర్టిఫికేట్ అయితే తీసిస్తారనమాట. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామందికి అయితే తెలియదు దీనికి సంబంధించి. అయితే దానికి సంబంధించి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాలంటే ఇక్కడ కింద ఇచ్చాడు. అప్లికేషన్ ఫామ్ అనేది ఎట్లయినా పెడతాము. మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఈపీఐసి కార్డు ఉంటే ఈపీఐసి కార్డు, ఆధార్ కార్డు ఖచ్చితంగా ఏంటంటే ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా కానీ ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డులో తప్పులు లేకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే కొంతమంది దగ్గర ఆధార్ కార్డులు ఉంటాయి, అది నేమ్ తప్పు ఉండడో లేకుంటే స్పెల్లింగ్ తప్పు ఉండడో, కొంతమంది దగ్గర ఇంకోటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండడో, అదేవిధంగా కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్డేట్ అయితే చేయరు. టోటల్గా ఉండాలి, డే మంత్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఒకవేళ తప్పు ఉంటే సరి చేసుకొని అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఏదైతే అప్లై చేస్తారో సేమ్ అదే డీటెయిల్స్ అనేవి ఇక్కడ దీనిపైన వస్తాయన్నమాట, సర్టిఫికేట్ పైన. అందుకోసమే మీరు ఒకవేళ తప్పు ఉంటే దీన్ని సరి చేసుకొని మీరు అప్లై అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో 7 years ఆఫ్ ద మెట్రికులేషన్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉంది కదా, దీనికి సంబంధించి ఏవైతే సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా కాపీ పెట్టాలన్నమాట. ఒరిజినల్ కాదు, కాపీ పెట్టాలి. ఇవి ఖచ్చితంగా అయితే పెట్టాలన్నమాట. బోనాఫైడ్ కానీ దానికి సంబంధించి బోనాఫైడ్స్ అవన్నీ ఉంటాయి కదా, మీరు ఏవేవి స్కూల్ మారారో అవన్నిటికి సంబంధించి బోనాఫైడ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు అటాచ్మెంట్ అయితే చేయాలి. ఇది ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా అప్లికెంట్ సిగ్నేచర్ ఎవరైతే అప్లై చేస్తారో ఆ పర్సన్ అనేది ఇక్కడ సిగ్నేచర్ లేకుంటే తంబ్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టాలన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో చాలామంది స్కూల్స్ మారుతున్నారు అనమాట. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇవన్నీ మారుతున్నారు అనమాట. ఇది ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ జాబ్స్ కూడా పడ్డాయి అనుకోండి, ఒకవేళ జాబ్ కనుక మీకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు జాబ్స్కు సంబంధించి వెరిఫికేషన్ అయితే ఎప్పుడైతే చేస్తారో అప్పుడు కూడా ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారనమాట. మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. ఇప్పుడు కాకుండా కానీ ఫ్యూచర్లో మాత్రం ఇది ఖచ్చితంగా అవసరం అనమాట. ఈ విషయం గురించి చెప్దామని మీకు అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.